హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైనీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి. మామూలు ఇంట్రెస్టింగ్ కాదు, సూపర్ ఎక్సైటెడ్ అనమాట. నేను కూడా చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను ఈ టెంపుల్కి, బట్ కుదరలేదు. ఈసారి అయితే ఆ ఛాన్స్ నాకు వచ్చేసింది. ఆ ఏం టెంపుల్ ఏంటి అనుకుంటున్నారు కదా, మంగళగిరి కొండపైన ఉన్న గండాలయ్య స్వామి టెంపుల్ అనమాట. అసలు ఘాట్ రోడ్లు అయితే చూసారు కదా, టూ డేంజరస్. మళ్ళీ చెప్తాను, వెళ్ళే వాళ్ళు చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. పాసిబుల్ అయితే కిడ్స్ లేకోకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే పానకాల స్వామి టెంపుల్ దగ్గర నుంచి మెట్ల మార్గం కూడా ఉంది. పాసిబుల్ అయితే అలా కూడా వెళ్ళొచ్చు. పాసిబుల్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ టెంపుల్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం, వచ్చేయండి. వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు. ముఖ్యంగా ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇంటి దగ్గర నుంచే నూనె అనేది తీసుకెళ్ళొచ్చు. కానీ అది యాజ్ యూజువల్గా షాప్లో వాళ్ళు ఎలా ఇచ్చారో అలా ప్లాస్టిక్ డబ్బాలతో తీసుకెళ్తే నాట్ అలౌడ్ అండి. స్టార్టింగ్లో మీకు గేట్ చూపించాను కదా, అక్కడే ఆపేసి ఆయిల్ అనేది తీసేసుకుంటున్నారు. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు మనకి ఇస్తున్నారు. ఏదన్నా క్యాన్లో కానీ అలాంటి వాటిలో తెచ్చుకుంటే ఎలా చేస్తున్నారు. లేదు అంటే కొండపైన ఇలా గ్లాసులతోనూ టిన్నులతోనూ ఇస్తున్నారు, లీటరు హాఫ్ లీటరు అట్లా. బట్ కొంచెం మనీ ఎక్కువగానే తీసుకున్నారు అనిపించింది, ఎక్స్పెన్సివే. బట్ ఓకే, తప్పదు కదా. అక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్కి ఎల్లో లేదు, అందుకని ఇలా ఇస్తున్నారు అనమాట. మగ్స్లో మనం ఆయిల్ పోసేసినాక ఆ మగ్స్ అనేది మళ్ళీ వాళ్ళు తీసుకుంటారనమాట. ఇక్కడ పసుపని, కుంకుమని, కొబ్బరికాయలని, కడ్డీలని ఇలా చాలా అమ్ముతున్నారు, చాలా తీసుకెళ్తున్నారు. బట్ కానీ అండి, ఆయిల్ ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆయిల్ మాత్రమే పోస్తున్నారు. అట్లీస్ట్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఒక పర్టికులర్ ఒక ప్లేస్ అంటూ లేదు, ఒక పక్కన అలా కొట్టేస్తున్నారు అంతే. ఆయిల్ మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. ఈసారి ఎవరైనా వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ దాంతో కాకోకుండా స్టీల్ క్యాన్లో కానీ లేకపోతే గాజు దానిలో కానీ క్యారీ చేయడం బెటర్. అలాగే ఇక్కడ మంగళగిరిలో స్వామివారిని ముగ్గురుగా పూజిస్తారండి. కింద అయితే లక్ష్మీ నరసింహస్వామిగా, తర్వాత పానకాల స్వామిగా, తర్వాత కొండపైన శాంతం గండాలయ స్వామిగా కొలువై ఉన్నారు అని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడైతే మేము కూడా ఆయిల్ పోసాం. అలాగే ఇక్కడ ఒత్తులు అనేది వేస్తున్నారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారు. కొంతమంది అయితే మొక్కున్న తర్వాత మళ్ళీ కోరిక నేరిన తర్వాత ఇన్ని కేజీలు ఆయిల్ ఇస్తామని దీపం వెలిగిస్తారా అంటున్నారు. కొంతమంది డైరెక్ట్గా వెలిగిస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. కరెక్ట్గా అయితే నాకు కూడా తెలియదండి. కానీ ఆయిల్ పోసిన తర్వాత అక్కడ బొట్టు అనేది ఉంటుంది, అది పెట్టుకోండి, చాలా మంచిది అని అంటున్నారు. ఇక్కడ ఆయిల్ పోయడం వల్ల గండాలన్నీ తొలగిపోతాయని, ఉన్న గండాలు తొలగిపోతాయి, అలాగే రాబోయే గండాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని కూడా చెప్తున్నారు. పైగా ఇంకో విషయం ఏంటంటే, ఈ ఘాట్ రోడ్ మార్గం అనేది అమావాస్య ఒక్కరోజు మాత్రమే తెరుస్తారండి, నెలలో ఒక్కరోజు మాత్రమే. అలాగే ఇక్కడ ఆయిల్ కూడా అమావాస్య రోజు నెలలో ఒక్కరోజు మాత్రమే పోస్తారండి. కానీ గుడి మాత్రం ఓపెనే ఉంటుందంట. ఇక్కడ స్టెప్స్ మార్గం కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ కొంచెం పక్కన ఉంటుంది. ఈ స్టెప్స్ మార్గం పానకాల స్వామి గుడి దగ్గర నుంచి ఉంటుంది. పైకి అయితే విడి రోజుల్లో కూడా రావచ్చు. ఈ ద్వీపం అనేది వెలుగుతూనే ఉంటుందండి. కానీ మోస్ట్లీ అమావాస్య రోజు మాత్రమే ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, జనం అనేది వస్తారు. ఈ మార్గంలో ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే ఎల్లో చేస్తున్నారండి, 4 వీలర్స్ అలాంటివి ఎల్లో లేదు. ఈ ప్లేస్ అయితే చూడటానికి చాలా బాగుందండి, మంచి ఫోటో స్పాట్ కూడా. మేము మార్నింగ్ వెళ్ళటం వల్ల ఫాగ్ అనేది ఇంకా కంప్లీట్గా పోలేదు, ఫాగ్ అనేది అలాగే ఉంది. ఎండకి మాత్రం కాళ్ళు మాడిపోతాయి. అలాగే ఇక్కడ పక్కన ఒక మండపం కట్టారండి, గండాలయ్య గారి మండపం అని చెప్పి. ఇక్కడ వచ్చిన భక్తులకి ఒక స్వీట్, ఒక హాట్, అంటే మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం పులిహోరను ఒక స్వీట్ అనేది పెట్టారు. ఒక్కో రోజు ఒక ఐటెం పెడతారంట. వెళ్ళిన వాళ్ళు అయితే తప్పకుండా తినండి. అలాగే వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసుకోవడం బెటర్. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. వీళ్ళైతే వీళ్ళు ఉన్న దాంట్లోనే వచ్చిన భక్తులకి ఒక టిఫిన్ లాగా పెడుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మంచి ఫోటో స్పాట్ కూడా ఇది అండి ఈరోజు వీడియో అయితే మాత్రం. మేమైతే ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్ళాము. ఘాట్ రోడ్లో అయితే మాత్రం బండి డ్రైవ్ చేయడం టూ డేంజరస్ అండ్ చాలా టఫ్ అనిపించింది మాకైతే మాత్రం. మేము ఇద్దరం వెళ్ళినా సరే
ఇది ఈరోజు వీడియో. సీ ఆన్ అదర్ వీడియో. బాయ్ బాయ్.